హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే పెసరపప్పు పొంగల్. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చేసినట్టు కనుక ట్రై చేసి చూడండి, ఓకేనా. దానికి కాంబినేషన్గా పులుసు కూడా చేస్తున్నాను. రెసిపీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదా, నేను ఆల్రెడీ ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు నేను ఆల్రెడీ ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ పెసరపప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకోండి, ఓకేనా. పొట్టు తీసిన పెసరపప్పు. చూసారు కదా, నేను ఆల్రెడీ ఒక 1 అవర్ అవుతుంది నానబెట్టి కూడా. నానబెట్టుకుంటే మనకు కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చేసుకుందాం, ఓకేనా. చూసారా, స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. జస్ట్ ఒక 4-5 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా మనకు పొంగల్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. దానిలోకి కాంబినేషన్ పులుసు ప్రిపేర్ చేస్తానని చెప్పాను కదా, దానికి కూడా ప్రిపేర్ చేస్తాను. విజిల్స్ అయితే వచ్చేసాయి. మనం పొంగల్కి కావాల్సిన తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ అయితే మనం చూసేసుకుందాం. పల్లీలు అండ్ జీడిపప్పు అండ్ పచ్చిమిర్చి అండ్ మిరియాల పొడి అండ్ జీలకర్ర. మనకు పోపుకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. నేను పులుసు కోసం ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, పొంగల్లోకి పులుసు కోసం. దానికోసం చింతపండు అయితే ఆల్రెడీ వాటర్లో నానేసుకున్నాను. ఇప్పుడు మనం పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. పొంగల్ కాంబినేషన్ పులుసు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదైతే మా ఆంధ్ర స్పెషల్ అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి తాలింపు వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం చింతపండు పులుసు పిసికి పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఒక 2-3 గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిపోయినాక ఆల్రెడీ చింతపండు పులుసు పిసికేసుకుంటున్నాను. మనకు కొంచెం నీళ్ళగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పులుసుని అనేది దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ పులుపుకు తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడే. దాంట్లో కొంచెం పసుపు అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం తెరలనిచ్చుకోవాలి. వాటర్ చెక్ చేసుకోవాలి. పులుపుకు సరిపడా వాటర్ని మనమైతే యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పొంగల్లోకి ఈ పులుసు కాంబినేషన్. ఇది మా ఆంధ్ర స్పెషల్ అండి. ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ట్రై చేయండి. ఒక చిన్న బౌల్లో ఒక 1 టీ స్పూన్ శనగపిండిని అయితే తీసుకొని గడ్డలు లేకుండా పిసికేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని లిక్విడ్ లాగా మనం కలిపేసుకొని పెట్టుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇది మా ఆంధ్ర స్పెషల్ అండి. నిజంగానే మనం ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఏ ఎకేషన్స్కి వెళ్ళినా మాకు ఎక్కువ పెట్టే ఐటమ్ అయితే పొంగల్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అది మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ అక్కడ బాయిల్ అయిపోతుంది. పులుసుకి మనం పోసాం కదా ఎసురు అనేది అండ్ పులుసు. చూసారు కదా, తెరిలింది కదా. దాంట్లో ఇప్పుడు మనం ఆ శనగపిండి అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద కొంచెం చిక్కపడేదాకా మనం అది ఉంచుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. చూసారు కదా, పులుసు అయితే అంతేనండి. కొంచెం కారం కూడా టెస్ట్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదో టెస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవడమే. పొంగల్ కాంబినేషన్లో ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి, ఓకేనా. ఆలోపు మనకు పొంగల్ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కదా. స్టవ్ మీద మనం ఇందాక పెట్టేసుకున్నాం. విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం పొంగల్ని తాలింపు అయితే వేసేసుకుందాం. ఓకే, చూసారు కదా, పొంగల్ అయితే నేను జస్ట్ ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చుకున్నాను. మ్యాక్సిమం ఉడికిపోయింది. మనం ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనకు కొంచెం లూజ్ ఉండాలి కాబట్టి మనం హాట్ వాటర్ అనేవి యాడ్ చేసుకుందాము. కొంచెం బాగా మిక్స్ చేసుకొని దీంతో గరిటెతో మనం హాట్ వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కూల్ వాటర్ మిక్స్ చేయొద్దు. ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే మనకు కావాల్సిన స్ట్రక్చర్కి మనం తీసుకొచ్చుకోవాలి. కాబట్టి మనం హాట్ వాటర్ పోసుకొని కొంచెం థిక్గా లేకుండా కొంచెం
మనం ఉప్మా కంటెస్ట్ వచ్చేలా చూసుకోవాలి. ఓకేనా, చూసారు కదా, నేనైతే ఓన్లీ హాట్ వాటర్ అయితే పోస్తున్నాను. పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చిన్నపిల్లలకు కూడా చాలా బాగా పెడతారండి. చిన్నపిల్లలకి చాలా బలం ఇది. చిన్నపిల్లలు కానివ్వండి, ముసలి వాళ్ళకి కానివ్వండి, ఇబ్బంది లేకుండా హ్యాపీగా తింటారు. సో నేనైతే కుశల్ బాబుకి 1 ఇయర్ తర్వాత ఎక్కువగా ఇదే పెట్టేదాన్ని. సో పులుసు కూడా మనకు అయిపోయింది కదా, కట్టేసుకుని మూత పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. సో మనం ఇప్పుడు పొంగల్కి పోపు అయితే వేసేసుకుందాం. స్టవ్ మీద బాండి అయితే పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. సో నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. సో కాకపోతే నేను కొంచెమే వేసాను. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. సో మనం దీంట్లో తాలింపు గింజలు అటువంటివి ఏమీ వేసుకోమండి. ఆవాలు అటువంటివి ఏమీ యాడ్ చేయము. చూసారు కదా, ఆయిల్ హీట్ అయినాక పల్లీలు నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు ఆ 2 వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకి డ్రై రోస్ట్ అవ్వాలండి, ఎక్కువైతే మాడనించుకోవద్దు. మనకు కొంచెం రోస్ట్ అయిపోయినాయి అంటే సరిపోతుంది. నెక్స్ట్ జీడిపప్పు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, అవి 2 కూడా మనకు బాగా ఫ్రై అవ్వాలి. అంటే రెడ్డిష్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే, చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఈ 3 కొంచెం ఫ్రై అయినాక మాత్రమే ఎండింగ్లో మిరియాల పొడి అండ్ జీలకర్ర మాత్రం వేసుకోండి. స్టార్టింగ్లో వేసారంటే ఏమవుతుందంటే మాడిపోతుంది. సో మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి 2 కొంచెం ఫ్రై అయిపోయినాక తర్వాత చూసారు కదా, జీలకర్ర అండ్ మిరియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. జీలకర్ర మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది ఈ పొంగల్కి. సో చూసారు కదా, అవి కొంచెం బాగా మిక్స్ చేసుకొని అయిపోయినాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ పొంగల్, దాంట్లో అయితే యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఇంకా కొంచెం వేడవ్వనిస్తే చాలా బాగుంటుంది. సో ఈ పొంగల్ అనేది హాట్గానే తింటే చాలా బాగుంటుందండి. సో చల్లగా అయిపోయినాక కొంచెం తినాలంటే ఇబ్బంది అవుతుంది. సో దీంట్లోకి ఆంధ్ర స్పెషల్ మేము పులుసు అయితే చేసుకున్నాము. సో నార్మల్గా అయితే మనకు సాంబారు అండ్ చట్నీ, పల్లీ చట్నీ, సో అటువంటివి కూడా ఇస్తారు. సో చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాను. చాలా అంటే సూపర్గా ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకొని బౌల్లో వేసేసుకొని సర్వ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. సో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో ఇది మెయిన్ మా ఆంధ్ర స్పెషల్ అండి. ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు ఎక్కువ, మాకు చాలా ఇష్టంగా. ఫైనల్గా మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. సో వేడి పొంగల్ని బౌల్లో సర్వ్ చేసుకొని పులుసు వేసుకొని తింటే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. షూర్గా అందరూ ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఐ లవ్ యూ. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మనమైతే మీ ముందుకు వచ్చేద్దాం.